వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్. ఈ వెబ్సైట్ లో కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ స్కీమ్ యాక్టివ్ లో ఉన్న వాళ్ళు ఈ-KYC ని చెక్ చేసుకోవాల్సి ఉంటది. PM కిసాన్ యోజన స్కీమ్ కి ఈ-KYC ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. PM కిసాన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు pmkisan.gov.in ఈ వెబ్సైట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఈ-KYC కి సంబంధించి అప్డేట్ ఒకటి స్క్రోలింగ్ అవుతుంది. కింద మనకు ఫార్మర్ కార్నర్ లో ఈ-KYC అనే ఒక కొత్త అప్డేట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ ఈ-KYC అంటే మీరు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ మీద రిజిస్టర్ అయి ఉంటారో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఉన్న ఇమేజ్ కోడ్ ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. దానికంటే ముందు మీ PM కిసాన్ యోజన స్కీమ్ యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాక గెట్ డేటా మీద క్లిక్ చేయండి. గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఫార్మర్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నెంబర్, స్టేట్, విలేజ్ అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డన్ అని ఇక్కడ చూపిస్తుంది. మీ స్కీమ్ యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. సో ఇక్కడ యాక్టివ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీ ఆధార్ స్టేటస్ ని చెక్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీ దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడ ఇన్యాక్టివ్ అనేది చూపిస్తుంది. మీ అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసుకున్నాక ఈ-KYC మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇమేజ్ కోడ్ ని ఎంటర్ చేయండి. ఇమేజ్ కోడ్ ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మొబైల్ నెంబర్ అడిగిద్ది. మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక గెట్ OTP మీద క్లిక్ చేయండి. గెట్ OTP మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక సబ్మిట్ ఫర్ అథెంటికేషన్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ-KYC ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఇలా మీరు PM కిసాన్ యోజన స్కీమ్ కి ఈ-KYCని సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ-KYC మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక డేటా నాట్ ఫౌండ్ అని వస్తే మాత్రం అంటే ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్, ఇమేజ్ కోడ్ ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ అనేది ఒక పాపప్ వస్తుంది. అంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదా అంతకుముందు మీ ఆధార్ స్టేటస్ అంటే ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ లేకపోతే మాత్రం రికార్డ్ నాట్ ఫౌండ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. మీరు మీకు దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి అక్కడ OTP బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకుంటే ఈ స్కీమ్ కింద నెక్స్ట్ పడిపోయే అమౌంట్ మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. ఈ-KYC చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ మంత్ వచ్చే అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవ్వదు. ఇలా మీరు PM కిసాన్ యోజన స్కీమ్ కి OTP అథెంటికేషన్ లేదా CSC సెంటర్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసుకోవచ్చు.